ఇవాళ బోనస్ వేస్తానో బోనస్ వేయలే, రైతు బంధు వేస్తానో రైతు బంధు వేయలే. నువ్వు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా నీ నీ ఆలోచన మొత్తం వ్యవసాయదారులను మోసం చేయడం, వాళ్ళని వంచడం తప్ప నువ్వు ఒక ప్రయత్నం చేస్తలేవు. నీవు ఇచ్చిన 6 గ్యారెంటీలో ఏది కూడా అమలు చేయలేదు, అమలు కాలేదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ ప్రాంతంలో మొన్న పడిన వర్షానికి చాలా పెద్ద మొత్తంలో నమోదైనటువంటి వర్షం. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి, ఆలోచన, అవగాహన ఉంటే మన వర్షం పడ్డటువంటి నీళ్లు మొత్తం మరి శ్రీశైలం ప్రాజెక్టును దిగువ నుంచి చక్క తీసుకుపోయి ఆంధ్రకు తీసుకుపోయింది. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సమీక్షా సమావేశాలు పెట్టి వర్షం పడ్డ నీళ్లు మన ప్రాంతానికి ఎట్లా తీసుకురావాలని చెప్పని ఆలోచన చేసి వాటర్ తీసుకొచ్చిండు. మొన్న మన పడ్డ వాటర్ మొత్తం శ్రీశైలం నుంచి మొత్తం ఆంధ్రకు తరలింది తప్ప మనకు ఒక చిక్క నీళ్ళు రాలేదు. రాబోయే రోజుల్లో ఇలా కేంద్రం చెప్తున్నది, ఈరోజు మనకు వర్షాకాలంలో వర్షాలు లేవు, నీళ్ళు లేవు అని చెప్పని స్పష్టంగా చెప్తున్నా కూడా ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి కానీ, ఆలోచన కానీ, అవగాహన కానీ, దాని మీద ఆలోచన చేయాలి. ఎట్లా ప్రజలను కాపాడుకోవాలని చెప్పనే ఆలోచన మాత్రం అసలు లేదు. దీంట్లో వాళ్ళు జీరోగానే అయినరు. ఇదంతా ఒక డ్రామా. ఎట్లయితే 6 గ్యారెంటీలు చెప్పి ఇంతకుముందు రేవంత్ రెడ్డి చెప్పిండు, మేము అబద్ధాలు ఆడతాం, ప్రజలు వేసేది మా కోటేసాను ఆయన నోటుకుంటే ఆయనే చెప్పిండు. ఇప్పుడు కూడా ఏంటంటే టీఆర్ఎస్ పార్టీలు మాజీ మంత్రులు ఎమ్మెల్యే ఏడపాత్ర చేస్తారు. ఎందుకు వాళ్ళు చేయకంటే ముందు పోయి ఒక ట్రిప్ కొట్టి రావాలని చెప్పి వస్తుంది తప్ప, ఒకవేళ నీకు చేతనైతే కేంద్రంలో నువ్వు నరేంద్ర మోడీతో బాగున్నావు, నీవు నరేంద్ర మోడీ కలిసే ఉన్నారు. జాతీయ హోదా తీసుకుని రా, నాగరికరణ వస్తే నువ్వు జాతీయ హోదా తీసుకొని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద జాతీయ హోదా తీసుకొని వస్తే నిజంగా నువ్వు గొప్పోడు. అది తీసుకొని రావాలి ఫస్ట్. దాంతోపాటు నీ వచ్చే కంటే ముందు కూడా ఈ ప్రాజెక్టుకి ఎంత డబ్బులు కేటాయిస్తావో నీకు ఆల్రెడీ అవగాహన ఉంటుంది, అధికారులు చెప్పి ఉండింటారు. నీకు వచ్చే వచ్చి కాలువలు దునిపోసం తప్ప నువ్వు చేసేది ఏముండదు. నీ ఫోటోలు, వీడియోలు, పోజులు తప్ప ఇంకోటి లేదు. కాబట్టి ఈ ప్రాజెక్టుకి ఎంత డబ్బు కేటాయిస్తావో చెప్పి నువ్వు జిల్లా అడుగుపెట్టాలని చెప్పని తెలియజేస్తున్నా. అట్లాగే విద్యార్థులకు ఇస్తా అన్నావు, 4,000 రూపాయలు 4,000 ఇస్తాను ఇయ్యలేదు. స్కూటీలు ఇస్తాను ఇయ్యలేదు. 2,800 ఇస్తాను ఇయ్యలేదు. పింఛను వేస్తాను పెంచలేదు. ఇవన్నీ కూడా నువ్వు మోసం. కాబట్టి నిజంగా ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులు, యువకులందరూ ఒకసారి ఆలోచన చేయాలి. 3 సంవత్సరాలు కాలయాపన చేసిండు, ఇంకా 2 ఏళ్ళు ఎట్లా దాటుకోవాలని చెప్పిన ప్రయత్నం చేస్తుండు. కాబట్టి నిజంగా విద్యార్థులు, యువకులందరూ కూడా రేపు వచ్చే రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా ఎక్కడెక్కడ అడ్డుకోవాలి, ప్రశ్నించాలి. ప్రశ్నిస్తేనే సమాధానం దొరుకుతుంది. కాబట్టి ఏమనకుండా కూర్చుంటే ఇబ్బంది అవుతుంది. ఆయన మోసం చేసి ఈ 5 సంవత్సరాలు కాలయాపన చేయాలని చెప్పి ఆలోచన చేస్తుండు. కాబట్టి అదే మాదిరిగా రైతులు కూడా ఆలోచన చేయాలి. మీకు ఇస్తాన్న బోనస్ చేయలే, రైతు బంధు ఇప్పటికి అన్ని ఎగ్గొట్టిండు, మనకి ఇచ్చింది రెండే ఇచ్చిండు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రతి టైంకు ప్రతి పంటకు రైతు బంధు ఇస్తాన్న మాట ప్రకారం రైతు బంధు ఇవ్వడం జరిగింది. ఈయనంతా మోసం చేసిండు. రైతులు కూడా రేపొద్దున ఆలోచన చేయాలి. ఎక్కడిదక్కడ సంఘీభావం తెలిపి ఆయనకు వ్యతిరేకంగా మనందరం కూడా రేపొద్దున తెలియజేయాలని చెప్పని తెలియజేసుకుంటూ ముగిస్తాను. జూన్ ఫస్ట్ వీక్లో పాదయాత్ర చేయాలి. 90% కేసీఆర్ హయాంలో 90% పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కంప్లీట్ అయింది. కేవలం 10% పనులు మాత్రమే మిగిలిపోయినాయి. ఇప్పటికి కూడా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయినా కూడా పాలమూరు రంగారెడ్డి గురించి కట్టడి మట్టి కూడా చేయలేదు ఇప్పటివరకు దాని గురించి పట్టించుకున్న నాదులేడు. మన బడ్జెట్లో కూడా ₹1 కేటాయించలేదు పాలమూరు రంగారెడ్డికి. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇక్కడ వస్తున్నారు, మన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వచ్చి బడ్జెట్లో ₹1 కూడా కేటాయించడం నువ్వు. ఇప్పుడు ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విజిట్కి వచ్చి మీరు ఎన్ని నిధులు కేటాయిస్తారు? ఇంతవరకు నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు నాగరికర్ణ సొంత జిల్లా అంటే మరి బడ్జెట్లోనే పైసలు పెట్టేవాడివి పాలమూరు రంగారెడ్డికి. ₹1 కూడా పాలమూరు రంగారెడ్డికి బడ్జెట్ పెట్టలేదు. అంటే నీ ఉద్దేశం ఏంటంటే మళ్ళీ కాలార్పణ చేయాలి. నువ్వు ఎలక్షన్ అప్పుడే చెప్పినావు, ప్రజలను మోసం చేస్తేనే మోసపోతారని చెప్పినావు, అదే చేస్తున్నావు. ఏంటంటే ఇంకా 2 సంవత్సరాలు కాలయాపన చేయాలి అమలు చేస్తున్నావు. బీఆర్ఎస్లో వచ్చి ఎక్కడ పాదయాత్ర చేస్తారో మన గ్రామాల లోపల అంతా రైతులు కానీ యువత కానీ చైతన్యవంతమైన ఉద్దేశంతో నీవు ఈరోజు మళ్ళీ నాగరికర్ణకు వచ్చి ఏదో డ్రామా చేయాలని చూస్తున్నావు. కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు. మరి తెలంగాణ వెడ్డి తెలంగాణ కాదు, చైతన్యమైన తెలంగాణ. కేసీఆర్ గారు ఉద్యమపు నుంచి తెలంగాణ చైతన్యమైంది. అందరికీ తెలుసు నువ్వు చేస్తున్న డ్రామాలు. ఒకసారి మోసపోయిండ్రు, ఏదో మార్పు అనే ఉద్దేశంతో ఒకసారి మీకు ఓట్లు వేసారు. ఇప్పుడు ప్రజలకు అందరికి అర్థమైపోయింది ఎవరైంది, మొత్తం అయిపోయింది, నువ్వు ఎంత మోసం చేస్తున్నావు. ఇప్పుడు కూడా
ఎన్టీఆర్ విగ్రహం పెట్టి చంద్రబాబు నాయుడు మళ్ళీ తెలంగాణ తీసుకురావాలని ఎంత ప్లాన్ చేస్తున్నావు? అది నీ మంత్రులు కూడా ఖండిస్తున్నారు. నీ యొక్క పుట్టిన బుద్ధి అందరికీ అర్థమైంది. కాబట్టి నీవు ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నీవు నిధులు ఎన్ని కేటాయిస్తావో చెప్పి నాగరికంలో అడుగు పెట్టాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. రోజుల్లో ప్రాజెక్టుల బాట అనుకుంటా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి పాలమూరులో తిరుగుతా ఉన్నాడు. దాని గురించి మాట్లాడాలని ఒకే ఒక ఉద్దేశం మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 2.5 సంవత్సరాలు పూర్తవుతుందని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఈ ప్రాంతమోడు సీఎం అయితే ఈ ప్రాంతం చాలా అభివృద్ధి చెందుతారనేసి పాలమూరు ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో సంతోషించారు. కానీ మనకు పెద్దలు చెప్పినట్లు ఈరోజు ఈ సీఎం అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గత ప్రభుత్వంలో ఏవైతే ప్రాజెక్టులు మొదలుపెట్టామో, ఏవైతే పనులు మొదలుపెట్టామో వాటికి కొబ్బరికాయలు కొట్టడము, శంకుస్థాపనలు చేయడం తప్ప వీళ్ళు ఈరోజు ఉరగబెట్టింది ఏమీ లేదు. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో 35,000 కోట్ల అంచనా వ్యయంతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును మొదలుపెట్టి వలసబాట పట్టినటువంటి పాలమూరు ప్రజలకు మొత్తం పంటలు పచ్చని మాగాలుగా మారాలనే ఉద్దేశం మీద ఈ ప్రాంతంలో పంటలు పండితే రైతులందరూ కూడా సుభిక్షంగా బతుకుతారు, ఈ ప్రాంతం కూడా మంచి అభివృద్ధి చెందుతుందనే ఆకాంక్షతోటి గత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు కలలు కానీ ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును మొదలుపెట్టడం జరిగింది. దాంట్లో 90% పనులు కూడా ప్రభుత్వం 2023 వరకు కూడా 2023 సెప్టెంబర్ వరకు కూడా 90% పనులు పూర్తయిపోయినాయి. ఒక 5,000 కోట్లతోటి చివరికి మిగతా కేటాయించుంటే 10% కూడా పనులు కూడా పూర్తవుతున్నాయి. దురదృష్టవశాత్తు మా ప్రభుత్వం అప్పటికి పోయింది. 5,000 కోట్లు ఈ ప్రభుత్వం వచ్చిన బట్టే కేటాయిస్తే ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తవుతుండే, ఈ ప్రాంతం అనేది కూడా సస్యశ్యామలం అవుతుండే, ఈ పచ్చని పంటలతోటి నాగర్ కర్నూలు ప్రాంతం కానీ పాలమూరు ప్రాంతం కానీ కలకలలాడుతూ ఉంది. కానీ వీళ్ళు కమిషన్ల కోసం కక్కుర్తిపడి చేసుకుంటూ పోతే అంచనా వ్యయం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి రేపు పొద్దున ఏదైనా సరే మా ఎమ్మెల్యేలకు 10 రూపాయలు రావాలంటే ప్రాజెక్ట్ అంచనా వ్యయం పెరగాలంటే ఖచ్చితంగా కూడా దీన్ని డిలే చేయాలి అని ఒకే ఒక కాన్సెప్ట్ తోటి 2.5 సంవత్సరాలుగా ఈ పాలమూరు ప్రాజెక్టు పైన కక్షగట్టి ఈరోజు పాలమూరు ప్రాజెక్టును పండబెట్టి ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో స్టార్ట్ అయినటువంటి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ గత 15 రోజుల కిందట ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మొదటి వారంలో మేము పాదయాత్ర స్టార్ట్ చేస్తామనేసరికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టింది. అరే నాయన రేపు ప్రాజెక్టు బాట పడితే మాకు ఇబ్బంది అవుతుంది, ఈ ప్రాంతంలో మేము తిరగలేము, మాకు గత్యంతరం లేదు, ప్రజల్లో మాకు తిరుగుబాటు మొదలవుతుందని ఈరోజు ఈ ప్రాజెక్టుల బాట పట్టింది. ఆ రోజు 35,000 కోట్లతో ప్రాజెక్ట్ అయినటువంటి ప్రారంభమైనటువంటి ప్రాజెక్టు ఈ 2.5 సంవత్సరాలు లేట్ చేయడం వల్ల మరొక 35,000 కోట్ల అంచనా వ్యయం పెరిగే అవకాశం ఉంది. అదే 2.5 సంవత్సరాల కిందట పూర్తి చేస్తే 5,000 కోట్లతో అయిపోయేది. ఈరోజు ఈ ప్రాజెక్టు పైన ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా ఈరోజు ప్రాజెక్టుల బాట పట్టి ఎందుకు తిరుగుతా ఉన్నాను? ఏం ఉరగబెట్టడానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు తిరుగుతూ ఉన్నారు? ఈ ఉమ్మడి జిల్లా ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఏ ఉద్దేశం మీద తిరుగుతూ ఉన్నారు? వీళ్ళకి రైతుల పైన కనీసం సోయి లేదు, రైతుల పైన ప్రేమ లేదు, రైతుల సమస్యల పైన వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. వీళ్ళు కేవలం ప్రాజెక్టు అంచనా వ్యయం పెంచుకొని వీళ్ళు కమిషన్ల కోసమే ఈరోజు అంచనా వ్యయం పెంచుకోవడం కోసమే ఈరోజు ప్రాజెక్టుల బాట పెడతా ఉన్నారు. దీంట్లో వెళ్ళేసి ఏదుల కాడ ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎంత కమిషన్లు తీసుకున్నామని వనపర్తి కానీ కల్వకుర్తి కానీ సంబంధించినటువంటి కొల్లాపూర్ వాళ్ళు, అదే నాగరికల్కి సంబంధించినటువంటి నాగరికల్ ఎమ్మెల్యే గారు కానీ ఈ దేవరకద్ర ఎమ్మెల్యే కానీ జడ్చర్లకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కానీ వీళ్ళు దానిపైన గ్రూప్ డిస్కషన్ చేస్తాం. ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి వీళ్ళు పూర్తి చేద్దామనే ఆలోచన మీద పోతలేరు. ఎంత కమిషన్ నొక్కుదాము పెంచుకొని ఇంకా వ్యయం పెంచుదామనే ఒకే కాన్సెప్ట్ తోటి తప్ప వీళ్ళు తెలంగాణ పాలమూరు ప్రాంతంలో ఈ ప్రజల పైన కానీ ప్రేమలతోటి వీళ్ళు పోవట్లేదు. కాబట్టి బిడ్డ నేను రేవంత్ రెడ్డి తస్మాత్ జాగ్రత్త బిడ్డ చెప్తా ఉన్నాం. ఈ పర్యటన ఎట్టి పరిస్థితిలో ఈ కందనూరు ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులను మరియు యువకులను మేమందరం కూడా సమీకరించి వందలాది మంది యువకులతోటి నీ పర్యటన అడ్డుకొని తీరుతాం. ఈ కందనూరు ప్రాంత ప్రజలకు నువ్వు క్షమాపణ చెప్పిన తర్వాతనే ఈరోజు ఈ కందనూరులో అడుగు పెట్టాలి. ఈరోజు ఎందుకు చూస్తున్నావు ఎంత అంటే గతంలో తెలుసు మనకు, ప్రాంతమోడు తప్పు చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెట్టాలి, ప్రాంతేతరులు తప్పు చేస్తే
ప్రాంతం అవతలకి తరిమి కొట్టాలనేసి మన దాశరథి గారు చెప్పి నువ్వు ఈ ప్రాంతం ఓడవు అభివృద్ధి చేస్తామని ఆశించినావు. ఏం చేసినావు నువ్వు? ఈ 2.5 సంవత్సరాల్లో నువ్వు ఎన్ని నిధులు కేటాయించినావు? నాగర్కల్ నియోజకవర్గానికే కానీ ఉమ్మడి జిల్లాకే కానీ నిధులు జీరో. ఎంతసేపు ఉన్నా గోనె సంచులన్నీ, ఎందుకంటే నిన్న మొన్న రైతులకు కూడా మొక్కజొన్నలకు గోనె సంచులు లేవు. ఎక్కడ పోయినా ఈ గోనె సంచులు అని ఆలోచిస్తే ఈ గోనె సంచులలో పైసలు నింపి కేరళ ఎన్నికల కోసము మళ్ళీ రాబోయే ఏదైతే ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నాయో వాటిలా ఈ గోనె సంచులలో ఈ డబ్బులు ప్యాక్ చేసి పంపడం కోసం ఇక్కడ ఉన్నటువంటి గోనె సంచులన్నీ కూడా మాయం చేసినాం. రైతులు ఈరోజు లబోదిబో అని మొత్తుకుంటుంటే వాళ్ళ గోనె సంచులు కూడా ఇయ్యలేనటువంటి దిగజారుడు ప్రభుత్వం నీవెంతసేపు ఉన్నా నీ కమిషన్ల కోసం హైడ్రాన్ తీసుకొచ్చినావు. పెద్ద పెద్దలను బెదిరియాలి, జేబులు నింపుకోవాలి, ఢిల్లీకి కప్పం కట్టాలి. ఇదే కాన్సెప్ట్ తప్ప కనీసం ఒక శాఖ పైన నీవు సమన్వయం చేసేటువంటి ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదు, ఆ సబ్జెక్ట్ కూడా లేదు. ఏ డిపార్ట్మెంట్ చూసినా కూడా విద్యాశాఖను గాలికి వదిలేసినావు. గురుకుల పాఠశాలల్లో చూస్తున్నాం గత సంవత్సరం వందలాది మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యి ఆసుపత్రి పాలయ్యారు. దాదాపుగా 50-60 మంది విద్యార్థులు ఈరోజు చనిపోయారు. అది పట్టదు. విద్యాశాఖ నీ దగ్గర పెట్టుకున్నావు, ఏం చేయనికే చేస్తున్నావు అర్థమవుతలేదు. అసలు విద్యాశాఖ లేకుండా ఈరోజు ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నాను. ఇంకా చూస్తా ఉన్నావు, జాబ్ క్యాలెండర్ అన్నావు. ఈరోజు నిరుద్యోగులను అందరినీ కూడా రోడ్లకి ఎక్కే పరిస్థితి తీసుకొచ్చినావు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరుద్యోగులను అందరూ రెచ్చగొట్టినావు. 2 లక్షల ఉద్యోగాలు వేయాలన్నావు. అదే మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో 1,34,000 ఉద్యోగాలను పూర్తి చేస్తే నువ్వెన్ని చేసినావు? ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగమైనా చేసినావా? ఒక్క ఉద్యోగం కూడా పూర్తి చేయలే. గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఏదైతే బిఎస్ నర్సింగ్ వాళ్ళకు ఉన్నాయో వాళ్లకు ఉద్యోగ నియామకాల పత్రాలు ఇచ్చినావు. రిక్రూట్మెంట్ అప్పుడే పూర్తి అయిపోయింది. అయిపోయినా కూడా నువ్వు దీంట్లో ఈరోజు పత్రాలు ఇచ్చి నేను ఇచ్చిన అంటావు. ఏ ఉద్యోగాలు ఇచ్చినావు నువ్వు? ఒక్క ఉద్యోగం అని ఇచ్చినావు చూపి. ఈరోజు పోగా ఈరోజు మొత్తం ఇక్కడ నిండా ముంచి ఈరోజు ఏదో విహారయాత్రకు వస్తా అంటే ఇక్కడ ప్రాంతంలో ఎవడు కూడా మేము ఖాళీగా కూర్చోలే బిడ్డ, నిన్ను మాత్రం ఖచ్చితంగా అడ్డుకుంటాం. నీవిడ క్షమాపణ చెప్పాలి. ప్రాజెక్టుకి ఎంత నిధులు కేటాయించిన తర్వాతనే ఇక్కడ ఈరోజు అడుగు పెట్టాలి. ప్రాజెక్టును ఎప్పటి వరకు పూర్తి చేస్తూ చెప్పి అడుగు పెట్టాలి. డెడ్ లైన్ పెట్టు. ఈ ప్రాంతం ఈ టైం లోపు మేము కంప్లీట్ చేస్తాం, ఇంత నిధులు కేటాయిస్తాం, ఈ లోపు మేము కంప్లీట్ చేస్తామని చెప్పి అప్పుడు అడుగు పెట్టు. దేనికోసం వస్తున్నాం? నువ్వు విహారయాత్రకు తప్ప ఇక్కడ వచ్చి ఉరగబెట్టేది ఏం లేదు. కాబట్టి గ్రామాన ఉన్నటువంటి మా విద్యార్థులకు, మా బీఆర్ఎస్ యువజన విభాగం నాయకులకు, కార్యకర్తలకు అందరూ కూడా ఈ మీడియా ముఖంగా పిలుపునిస్తా ఉన్నాం. రేపు రాబోయే సీఎం పర్యటనను అందరం కూడా గ్రామాన ప్రతి ఒక్కరిని కూడా మేల్కొల్పి వందలాది మంది యువకులను పోగు చేసి అడ్డుకుందామని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు నాగర్కల్ జిల్లాకి రావడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు రాకంటే గత ప్రభుత్వం మాజీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో పాలమూరు వెనుక విలేయబడ్డ ప్రాంతం అని అందరూ అనుకునేవాళ్ళు. అలాంటి పాలమూరు జిల్లాని ఈరోజు చర్చశామలంగా ఆయన నిధులు నియామకాలు అన్నీ గత ప్రభుత్వం చాలా గొప్పగా ప్రతి ఒక్క రైతు ఒక రాజు కావాలని ఆయన ఒక గొప్ప సంకల్పంతో ఈరోజు ఇంత శశశామలంగా చేసారు ఆయన హయాంలో. ఈరోజు రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం చేసిన 90% 2.5 సంవత్సరాల నుండి ఈరోజు నాగర్కల్ జిల్లాకు రాబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. మీరు దేని గురించి వస్తున్నారని నేను ఈ సభాముఖంగా ఈ రిపోర్టర్ల ద్వారా నేను అడుగుతున్నాను. 2.5 సంవత్సరాల నుంచి మీరు ఏం చేశారు? మా కేసీఆర్ గారు మా రైతులు ప్రతి ఒక్క రైతు రాజు కావాలని నీళ్ళు రిజర్వాయర్లు అన్నీ 90% పనులు ముగిస్తే ఈరోజు మీ కమిషన్ల కొరకై ఈ ఉమ్మడి పాలమూరు జిల్లా గత 60 ఏళ్ళుగా ఎట్లయితే ప్రతి ఒక్క రైతు బాధగా ఉన్నారో ఈరోజు మీ హయాంలో కూడా అదే దురదృష్టి వచ్చింది. ఈరోజు ప్రతి ఒక్క రైతు ఒక పంట పండించడానికి 4 నెలలు పడుతుంది. మీ హయాంలో
పంట పండించడానికి 4 నెలలు అవుతుంది, ఆ పంటని అమ్ముకోవడానికి కూడా 2 నెలలు పడుతుంది. దేని కొరకి ఒకసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎందుకొరకి మీరు ఇంత గోస పెడుతున్నారు మా రైతులకి, మా తెలంగాణ బిడ్డలకు? దేని కొరకి? వాళ్ళు మీకు ఓటేసి గెలిపించుకోవడమా వాళ్ళు చేసిన తప్పు? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంత నియామకాలు చేసి మా కేసీఆర్ గారు దేశంలోనే నంబర్ 1గా నిలిచిండు మన తెలంగాణ రాష్ట్రాన్ని. అలాంటి మన తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు మీ హయాంలో ప్రతి ఒక్క రైతు కన్నీళ్లు పెట్టుకుంటా, ప్రతి ఒక్క సమస్య ఏ డిపార్ట్మెంట్ నుంచి కూడా కానీ ఏ రైతులు కానీ సంతోషాలతో లేరు ఈ హయాంలో. ఈరోజు మీరు రేపు తెలంగాణ పాలమూరు ప్రాజెక్టు మీరు సందర్శించడానికి వస్తున్నారు. ఎందుకొరకు వస్తున్నారంటే అది ఇంతకుముందు అన్నలు చెప్పారు, మీరు ఢిల్లీకి మూటలు కట్టడానికే కమిషన్లకు మాట్లాడడానికే మీరు వస్తున్నారు. అది మాకు తెలుసు, ప్రజలు కూడా అందరికీ తెలుసు. అది మీరు ఏదో చెప్తే నమ్మడానికి లేరు ప్రజలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీకు ఒకటే మేము ఈ విధంగా మేము కోరుకుంటున్నాం, దయచేసి మా పాలమూరు జిల్లాని గత ప్రభుత్వం అయితే ఎట్లయితే సస్యశ్యామలంగా చేసిరో అదే విధంగానే బిల్ కేటాయించి ఆ బడ్జెట్ కేటాయించి రేపు మీరు ప్రోగ్రామ్కి రావాలని కోరుతున్నాము. మీరు ఏమాత్రం మీరు చిత్తశుద్ధి ఉన్నా, మీరు ఏమాత్రం ప్రజలపై మీకు అభిమానం ఉన్నా కంపల్సరీ మీరు ఇది చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.